హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే చాలా పనులే ఉన్నాయి. అసలు ఇంకా ఇంట్లో ఎన్ని సామాను మనం వాడుకుంటున్నామో అన్ని సామాను క్లీనింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఇంట్లో ఏం వండకూడదు, ఉన్నాటి తినకూడదు అనుకుంటా. పనులు అయిపోయి గుడికి వెళ్ళి నీళ్ళు చల్లించుకొని వచ్చేంత వరకు అయితే నేను కొంచెం ఈ పనులన్నీ చేసుకోవాలి కదా ఒక్కదానిని. సో ఆకలి అనేది లేకుండా కొంచెం టీ పెట్టుకొని టీ తాగమంటే ఆకలి అనిపించదు, అందుకని చెప్పేసి టీ పెట్టేశాను. టీ పెట్టేసిన తర్వాత కసువు అయితే చిమ్మేసుకుంటున్నాను అనమాట. డికాషన్ కాగేలోపు ఈ కసువు అదంతా చిమ్మేసుకున్నాను అనుకోండి, ఒక పని అయిపోయినట్లు ఉంటుందని చెప్పేసి ఇల్లంతా కసువు అయితే నూకేశాను ఫస్ట్ అయితే. ఇంకా ఇక్కడ కసువు అంతా చిమ్మేశాను కదా, ఇంకా తర్వాత మాపేయకుండా ఫస్ట్ అయితే టీ తాగేశాను అనమాట. టీ తాగేసి ఇంకా మళ్ళీ దాని తర్వాత నేను మాపేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫుడ్ అది తీసుకోమి, ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, ఈ టీ తాగామనుకో ఆకలి అనిపించదు అనమాట. అందుకని చెప్పేసి నేను టీ తాగుతాను ఫస్ట్ అయితే. ఇంకా దాని తర్వాత ఇలాగా ఇల్లంతా మొత్తం మాప్ పెట్టేశాను. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను టీ తాగిన గిన్నె అండ్ ముందు రోజు నైట్ గిన్నెలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ తోమినా కూడా మళ్ళీ మార్నింగ్ మొత్తం నీళ్ళతో కడిగేసేయాలి, ఎందుకులే అని చెప్పేసి నేను నైట్ అంతా మొత్తం గ్యాస్ ఇదంతా కూడా కడగలేదనమాట, అలాగే వదిలేసాను. ఇంకా మార్నింగ్ పెట్టుకున్న టీ గిన్నె కూడా సింక్లో వేసేసి ఈ గ్యాస్ని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ గ్యాస్ క్లీన్ చేసుకొని ఆ గ్యాస్ బండ అదంతా తుడిచేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం అంట్లు అనేది తోమేసుకోవచ్చు. అందుకని చెప్పేసి గ్యాస్ని అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను, వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. నీట్గా ఉంటుంది వాటర్తో క్లీన్ చేసుకుంటే. క్లీన్ చేయకూడదు బట్ చేసేస్తున్నాను అనమాట. అలా కడిగితేనే కడిగినట్టు ఉంటుంది నాకు, అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేస్తాను అనమాట వాటర్తోని. ఇంకా దాని తర్వాత అంట్లు తోమడానికైతే నేను ఇక్కడ అది స్టాండ్ ఉంటుంది కదా, సో అది తీసేసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా అందులో 1-2 చిన్న చిన్న సామాను ఉన్నాయి, స్పూన్స్, మామూలు క్యారీ బాక్స్ అది ఉంటుంది కదా, అవి అందులో ఉన్న సామాను కూడా ఊరికే అట్లా వాటర్తో కడిగేశాను. ఇంక ఇవి కడిగేయగానే నేను అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అసలు చాలా అంట్లు ఉన్నాయి. ఈ మామూలుగా అంట్లు స్టాండ్ చిన్నది కదా, మామూలుగా మేము కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి నేను అంత చిన్నది తీసుకున్నాను. నార్మల్గా అయితే ఇది సరిపోతుంది, మేము నలుగురమే ఎప్పటికప్పుడు తోమేసుకుంటూ ఉంటాను కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఎక్కువ జనం వచ్చినప్పుడు అట్లా ఎక్కువ పడతాయి కదా, అలాంటి సమయంలో సరిపోదన్నమాట. అలాంటప్పుడు నేను అంటే రెండు సార్లుగా క్లీన్ చేసుకొని అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకా ఉంచకూడదు కాబట్టి నేను మొత్తం అంట్లన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. మొత్తం సరిపోకపోయినా కూడా ఇంకా కొన్ని అంటే ఇందులో సరిపోయినన్ని ఇందులో పెట్టేసి ఇంకా దాని తర్వాత మిగిలినవన్నీ కొంచెం గ్యాస్ మీద కడిగేసి అక్కడే పెట్టేశాను అనమాట. అయితే ఆ రోజు మండే మా పిల్లలకి హాలిడే ఇచ్చారు. నిజానికి వాళ్ళకు హాలిడే ఇవ్వకపోయినా కూడా నేను ఈ పనులన్నీ చేసి వాళ్ళకి స్నానాలు చేపించి స్కూల్కి పంపించలేను నేను అని నాకు ఆ థాట్ అంటే అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉండి చేద్దాం మండే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే హాలిడే వచ్చేసింది అనమాట లక్కీగా. సో ఇంకా మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉండిపోయారు. అంట్లు అయిపోయాయి. ఇంకా బట్టలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయండి. బెడ్షీట్స్ మేము డైలీ వేసుకునేవి, ఇంకా బెడ్షీట్లు అయితే చెప్పనవసరం లేదనమాట, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి వేసి ఆరేసాను, మళ్ళీ బెడ్షీట్స్ అయితే వేసేసాను అనమాట. మళ్ళీ అంటే కొంచెం బెడ్షీట్స్ వచ్చేసి లావు ఉంటాయి కదా, ఒక్కొక్కటి సరిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంకా ఫస్ట్ అయితే వేసాను, తర్వాత బెడ్షీట్స్ వేసేసి మా పిల్లలకైతే స్నానాలు చేయించి మేము స్నానాలు అయితే చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు అదంతా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం పని అయితే అయిపోయింది. మొత్తం పని అయిపోయాలకు మాకు 11 to 12 అంటే 11:30 నుంచి 12 అట్లా అయిందనమాట టైము. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి, అంటే ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి ఆ టైం అయింది. నార్మల్గా ఎవరైనా హెల్ప్ఫుల్ అంటే నాకు 10:30 అట్లనే అయిపోతాయి అన్నమాట పనులు. ఇంకా మేము ఆ టయానికి అయిపోయినాయి కాబట్టి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే ముందు నాకు ఇంకా కొంచెం బట్టలు ఉన్నాయన్నమాట. అయితే మిషన్లో వేసిన బెడ్షీట్స్ ఇవన్నీ ఆరేసాను కదా, మళ్ళీ బట్టలు వేసాను అనమాట. మళ్ళీ బట్టలు వేసిన తర్వాత ఇంకా అవి ఎక్కడ ఆరేయాలో కూడా అసలు అర్థం కాలేదు. మొత్తం ఆరేసాను నేను. ఇంట్లో కూడా ఒకటి కట్టి ఆరేసాను, బయట ఆరేసాను, అన్నీ ఇంకా సరిపోయాయి. ఇంకా కొంచెం బెడ్షీట్స్ ఉంటే అవి కూడా వేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటి మేము
వెళ్ళేటప్పటికైతే 12 అయిందనమాట. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి కదా, అదంతా 12 అయిపోయింది. ఇంకా అప్పటికి మేము వెళ్ళేటప్పటికి గుళ్ళో ఎవరు లేరనమాట. అంటే జనాలు ఉన్నారు, పూజారులు లేరు. ఇంకా వినాయక స్వామి ఉంటే ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా శివుడికి అభిషేకం చేస్తున్నారనమాట జనాలు. పాలు, పెరుగు, నెయ్యి అవంతా వేసేసి ఇంకా మేము ఆ అభిషేకం చేసిన నీళ్ళు చల్లేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. అప్పటికే 12 అయిపోయింది. మా 12-12:30 అట్లా అయింటుంది అనమాట టైము. ఇంకా మా పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకేం చేశానంటే ఇంటికి వచ్చి పూరి చేసేస్తున్నాను అనమాట. పిండి అయితే నానబెట్టట్లేదు, నేను అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఆకలి అంటున్నారు కదా, ఇంకెందుకు లేట్ చేయడము అని చెప్పేసి ఇంకా అలాగే కలిపేసి ఇంకా ఆ కలిపేటప్పుడే ఆయిల్ కూడా వేడవుతుంది అని చెప్పేసి నేను ఆయిల్ కూడా ఒక పక్క పెట్టేసి దాని తర్వాత పిండి కలుపుకుంటూ ఉన్నాను అనమాట. మా పిల్లలు కర్రీ అవసరం లేదు, పూరీలోకి చక్కెర వేసుకొని తింటారు. పూరీలోకి అయితే పూరీ కానీ చపాతీ కానీ చక్కెర వేసుకొని తింటారు. లేదు పూరీలోకి కుర్మా, ఉల్లగడ్డ కుర్మా ఉంటుంది కదా, అది కనుక చేస్తే కుర్మాతోటి తింటారు. ఇంకంతే, మళ్ళీ ఏ కూరలతోటి తినరనమాట. ఊరగాయ కానీ లేదంటే ఇంకేమన్నా తెల్లవాయి కారం ఇట్లా వేసుకొని తినరనమాట. చక్కెరతో తింటారు కాబట్టి ఇంకా పూరి అయితే చేస్తున్నా. బయట కొనేదాన్ని, కాకపోతే అప్పుడు 12 అయిపోయింది కదా, దొరకడం అంటే కొంచెం కష్టమే. 12-12:30 ఏంటిది నాకు తెలిసిన. అందుకని చెప్పేసి ఇంట్లో పూరి చేస్తాను, తిందురండి అని తీసుకొని వచ్చాను. ఉప్మా చేశానా అంటే లేదు, పూరి చేయమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి పూరీనే చేస్తానులే రండి అని చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నారంటే పూరి చేస్తానన్నప్పుడు అది మళ్ళీ నానబెట్టాలి కదా మమ్మీ పిండి, నువ్వు మళ్ళీ లేట్ చేస్తావు, బయట ఏమన్నా తిందామన్నారు. సో అక్కడ చూస్తే షాప్స్ ఏం లేవు, చాలా అంటే టిఫిన్ వచ్చేసి 11 వరకే ఉంటుంది. సో ఇంకా ఆల్రెడీ చూసాను ఎక్కడైనా ఉంటుందా అని, లేదు, ఇంకొక ఆప్షన్ లేదు మాకు. ఇంకా అందుకని చెప్పేసి పూరి చేస్తానంటే మా పిల్లలు అలా అన్నారనమాట, లేట్ అవుతుంది కదా అనేసి. కానీ ఇంకా అక్కడ టిఫిన్ లేదు కాబట్టి ఇంకా సరే నేను పిండి అనేది నానబెట్టాను. ఇంటికి పోయిన వెంటనే 5 నిమిషాలు టైం ఇవ్వండి, చేసేసాను నేను పూరి అనేది, తినేసేయండి అన్నాను. సో అందుకని చెప్పేసి సరే మమ్మీ అన్నారు. ఇంకా అందుకే ఇక్కడ పిండి అనేది నానబెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసి పిండి కలుపుతున్నాను అనమాట. నేను పిండి కలిపేలోపు ఆయిల్ వేడైపోతుంది. నేను ఈ పిండి అనేది రుద్దేసి డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే మనకి పూరి రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు చక్కెర వేసుకొని తినేస్తారు కాబట్టి కర్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ పూరి అయిపోతాను. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసిపోయాను, అండ్ ఉతికినట్టు కూడా కొంచెం చైర్లో వేసిపోయాను కదా. సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఆరేసుకోవాలి. ఆల్రెడీ నేను బట్టలన్నీ ఆరేసాను. ఇప్పుడు ప్లేస్ చూసి అసలు అవి సరిపోతాయా సరిపోవా అన్నీ చూసుకొని నిదానంగా ఆరేసుకొని రావాలన్నమాట. అందుకని చెప్పేసి నేను వాళ్ళ వరకు మటుకు మాత్రమే పూరి చేసేస్తున్నాను, అన్నీ చేయను, కొంచెం వాళ్ళు తినే వరకు మాత్రమే చేస్తానన్నమాట. ఇక్కడ నేను పూరి అనేది పిండి అనేది నానబెట్టలేదు కదా, కానీ పూరి చూసారా ఎంత బాగా పొంగుతుందో. నార్మల్గా అయితే నాకు అంత టైం అవ్వదన్నమాట. 10:30, 11 లోపే అన్ని పనులు చేసేసుకొని టెంపుల్కి వెళ్ళి నీళ్ళు చల్లించుకొని వచ్చి దాని తర్వాత ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేదాన్ని. ఈసారి ఏంటంటే మా వారు ఊరు వెళ్ళారు. సో అందుకని చెప్పేసి మేము కొంచెం లేజీగా ఉన్నాం. అదే మా వారు కనుక ఉంటే కొంచెం లేయండి అని చెప్పేసి కొంచెం త్వరగా తను ఆ డ్యూటీకి వెళ్ళాలి కదా. సో తను ఇవన్నీ పనులు పూర్తి చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అర్లీగా లేసి పనులు చేసుకునే వాళ్ళం అనమాట. మా వారు కూడా డ్యూటీకి వెళ్ళే పని లేదు, ఊరికి వెళ్ళిపోయారు. సో మా వారు లేరు, ఇంకా మేమే, పిల్లలకి స్కూల్ కూడా లేదు అందులో. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేవడం వల్ల మాకు అంత టైం అయిందనమాట. పిల్లలకి స్కూల్ కనుకుంటే కొంచెం అంటే మా వారు డ్యూటీకి, పిల్లల్ని స్కూల్ ఉన్నా లేకపోయినా మా వారు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం అర్లీగా తొందరగా లేచి తొందరగా పనులు చేసేసుకునే వాళ్ళం. ఇవాళ ఆ పని లేదు కాబట్టి కొంచెం లేట్గా లేసాము, లేట్గా అయిపోయిందనమాట. మేము వెళ్ళేటప్పటికి పూజారి కూడా లేరు. సో ఎనీవే శివలింగానికి వాళ్ళు పాలాభిషేకం చేస్తే ఆ నీళ్ళు చల్లేసుకున్నాంలేండి. కానీ ఎక్కడ ఉంటుంది కదా పూజారి నీళ్ళు చల్లడం వేరు, మనం నీళ్ళు చల్లుకోవడం వేరు అని చెప్పేసి సో ఇంకా అదంతా పక్కన పెట్టేసి శివుడి అభిషేకం నీళ్ళే చల్లుకున్నాం కదా, ఏమవుతుందిలే, ఏమైనా ఆయనే కదా ఇప్పుడు అలా అనుకునేసి వదిలేసాను అనమాట. ఇంకా నీళ్ళే చల్లుకున్నప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి మనసులో అదంతా ఏం లేకుండా ప్రశాంతంగా ఇంటికి అయితే వచ్చాను. ఇంకా దాని తర్వాత పిల్లలకు పూరి చేశాను అని పిలిచాను, వాళ్ళైతే వచ్చేసారు, వాళ్ళ వరకు మాత్రమే చేశాను. ఇంకా ఆ పని అయిపోయింది కదా, బట్టలు అయితే ఆరేయడానికి వచ్చానమాట. చైర్లో వేసిపోయాను కదా గుడికి వెళ్ళే ముందు, అవన్నీ అంటే ఆ తాడు కూడా నిండిపోయింది. ఇంకా ఆ బట్టలన్నీ ఆరేయాలి నేను ఇప్పుడు. ఆల్రెడీ మళ్ళీ మిషన్లో బట్టలు ఉన్నాయి, నేను వెళ్ళేటప్పుడు బెడ్షీట్స్ వేసాను కదా అవి ఉన్నాయి, అవి కూడా ఆరేయాలి.
అస్సలకి ప్లేస్ అయితే బయట 3 దండాలు ఉన్నాయి, అవన్నీ ఆరేసాను అనమాట. ఇంకా ఇక్కడ బాల్కనీలో మటుకు కొంచెం ప్లేస్ ఉంది నాకు. ఆ బాల్కనీలో ప్లేస్లో ఇంకా కొన్ని ఆరేస్తున్నా. అయితే నాకు అన్నీ సరిపోయాయి, కానీ బెడ్షీట్స్ వరకు నాకు ఆ ప్లేస్ సరిపోలేదనమాట. ఎక్కడ ఆరేయాలి ఏంటి అసలు అయితే సరిపోలేదు. ఇంకా ఆ రోజంతా బట్టలు ఆరేసాను. ఇంక ఇంట్లో పని మళ్ళీ చేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఎండ తగులుతుంది కదా, అక్కడ కొంచెం పతలా క్లాత్స్ అట్ట ఆరేస్తే తొందరగా ఆరిపోయి బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఫ్రంట్లో ఆరేసి అవన్నీ మళ్ళీ తీసి ఈ బెడ్షీట్స్ ఆరేసుకోవడం అలా అయిపోయింది అనమాట పని మొత్తం. ఇక్కడ బట్టలు అయితే ఇంకా ఆరేసాను. ఈ బట్టలు తీయడం అదంతా మళ్ళీ అనమాట. ప్రస్తుతానికైతే నాకు ప్లేస్ ఉన్న వరకు అయితే ఆరేసాను. ఇంకా ఆరేసేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫుడ్ తినాలి కాబట్టి ఇంకా పూరీని చేసేసుకుంటున్నాను అనమాట. నేను కూడా కొంచెం తినేసాను అనుకోండి, పిల్లలు తినేసారు, ఇంకా నేను తినేసాను అనుకోండి. ఆల్రెడీ పూరీలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు రిలాక్స్ అయినా కూడా నాకు పెద్దగా ఒరిగిపోయేది ఉండదు. పిల్లలకి మళ్ళీ అన్నం చేసి పెట్టాలి, మళ్ళీ కూర చేసి పెట్టాలి, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట మైండ్లో. ఒక గంట సేపు అయితే రిలాక్స్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను తినడానికి పూరీలు చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పిండి ఎందుకు, పిల్లలు ఆకలేసినా కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఆకలి మమ్మీ అనకుండా, నేను అంటే అన్నం చేయలేదు కదా, కొంచెం రిలాక్స్ అయినా కూడా పూరీలు ఉంటాయి, వాళ్ళు తినేస్తారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఉన్న కాడికి పూరీలు చేసి పెట్టేసి నేను తినేసి కొంచెం వాళ్ళకు ఇచ్చేస్తాను అనమాట. ఇంకా అందుకని ఇక్కడ పూరీలు అయితే మొత్తం చేసేసి ఇంకా అక్కడ ఆయిల్ అదంతా ఉంటుంది కదా, ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఆల్రెడీ ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది, అంట్లు తోమేశాను. ఇంక కొంచెమే కదా, ఈ కొంచెం కూడా అలా క్లీన్ చేసేసాం అనుకోండి, ఈవినింగ్ వరకు అయితే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. రిలాక్స్ అయిపోవచ్చు. మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటూనే ఉన్నాం కదా, ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకోవడం, మొత్తం చాలా పనులు కదా ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలంటే. కర్టన్స్ వేసాను, బెడ్షీట్స్ వేసాను, ఇల్లు క్లీన్ చేశాను, కుర్చీలు తుడిచాను, బెడ్షీట్స్ టేబుల్స్, దేవుని పట్టాలి, ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, కొంచెం అనేది తీరిక లేకుండా. సో మనమైతే ఇప్పుడు మధ్యాహ్నానికి పనులన్నీ అయిపోతాయి. ఈవినింగ్ వరకు అయితే రిలాక్స్, మళ్ళీ ఈవినింగ్ కదా ఈవినింగ్ చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా కొంచెం అంట్లు ఉంటే అవి తోమేసుకున్నాను అనమాట, 1-2. ఆ గ్యాస్ కూడా అదంతా ఆయిల్ పడి ఉంటుంది కాబట్టి అదంతా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడితో అయితే మనకు వంట రూమ్ పని, ఇంట్లో పనులు అన్నీ అయితే అప్పటికే అయిపోయాయి అన్నమాట. ఇంకా నేను తినేసి మధ్యలో అంటే బట్టలు ఉన్నాయి కదా ఇంకా ఆరేసేటి, ఆరిపోయిన బట్టలు ఉంటే కనుక తీసేసి మడతేసి గుట్లో పెట్టి ఆ ప్లేస్లో ఈ బట్టలు ఆరేయాలి. అన్నీ ఏం ఆరిపోవు, 1-2 ఆరిపోతాయి, అదేం పెద్ద పని కాదు కదా. 1-2 ఆరిపోతాయి, అది తీసేసి మడతేసి గుట్లో పెట్టేసి ఇవి ఆరేసుకోవాలి. మొత్తానికి అయితే అవి ఆరిపోవడానికి మనకు అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా పడుతుంది కదా, కనీసం 1 అవర్ పట్టినా కూడా 1 అవర్ రిలాక్స్ అవ్వచ్చు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. పూరీలు అవన్నీ చేసేసాను. నేను తినేసి ప్రశాంతంగా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ ఏం చేయాలి ఇలా అన్నీ ఉంటాయి కదా. అయితే నేను పిల్లల్ని అడుగుతానమాట ఏం తింటారు అని చెప్పేసి, వాళ్ళు ఏం తింటే అదే కుక్ చేస్తాను అనమాట ఎప్పుడైనా. ఇంతేనండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేసేస్తున్నా. నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.